సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. రకరకాల వంటలు చేస్తున్నామా మనం. హైదరాబాదీ వెరైటీ ఒకటి చేద్దాం. 92లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో షాదన్ కాలేజ్లో పనిచేసేదాన్ని. ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, అంటే పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. బేస్డ్ వాళ్ళదే అనమాట, మైనారిటీ కాలేజ్. బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. మార్నింగ్ 7:30 to 1:30. ఎప్పుడైనా ఒక పార్టీ పెడితే అక్కడ మిర్చికా సాలన్ చేసేవాళ్ళు. అందులో ఫస్ట్ టైము నాకు అంత తెలియలే, అసలు హైదరాబాదీ వెరైటీలే తెలీదు. మిర్చికా సాలన్ అంటే కారంగా ఉంటుందని భావించాను నేను, కానీ అస్సలు కారం లేకుండా ఎంత టేస్టీగా ఉందో. హైదరాబాద్లోనే ఉండటం వల్ల ఈ వెరైటీని చాలా చోట్ల పార్టీస్లో తినడానికి అవకాశం దొరుకుతుంది. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పేరుకి మిర్చి, కానీ రుచి చాలా కమ్మగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం సాధారణంగా వాడే సన్న మిరపకాయలతో చేస్తే అంత బాగుండదు, చురుకు వచ్చేస్తుంది, కారంగా అవుతుంది. మనం ఏం వేసినా ఆ కారాన్ని తగ్గించలేము, గొట్టుగా అంటే ఘాటుగా అనిపిస్తుంది. అలా కాకుండా మిర్చి బజ్జీలు వేసుకునే పెద్ద రకం కాయలతోటి ఇందులో ఒక లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, బాగా హైదరాబాద్లో కనపడుతుంది, మిగిలిన చోట్ల కూడా కనపడచ్చు. ఆ కాయలతోటి కనుక చేస్తే ఎంత బాగుంటుందో. సాలన్ పేరు మిర్చిదే, కానీ మిరపకాయలు తక్కువ ఉంటాయి, మసాలా ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఒక 4 కాయలు వేస్తే ఒక ఇంట్లో నలుగురున్న వాళ్ళకి మనం జీరా రైస్ తోటి కానీ, తక్కువ ముక్కలు వేసిన లైట్ బిర్యానీ తోటి కానీ తినడానికి చాలా బాగుంటుంది. రైస్తో కంటే జీరా రైస్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది. మనం 3-4 వెరైటీలు చేసి ఏదైనా పార్టీ చేస్తున్నప్పుడు మిర్చికా సాలన్ తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం. చూద్దాం, చాలా సింపుల్. ఇది మామూలుగా మనం అన్ని కూరల్లాగానే, ఏదో పేరు భారీగా ఉంది కానీ విషయం అంత భారీగా ఏముండదు. మామూలు కూరల్లో మనం మసాలా కూరలకి కానీ, లేకపోతే ఏదైనా పొడి గ్రేవీగా ఉండే కూరలన్నిటికీ ఏదో ఒకటి వేయించాలి. జనరల్గా అన్నిటికీ బేసు పల్లీలు, నువ్వులు అలాంటివే ఉంటాయి. ఇందులో మనం ఏంటంటే కొంచెం గసగసాలు కూడా వేస్తాం. ఓ 2 స్పూన్ల పల్లీలు కొంచెం వేగనిద్దాం వీటిని. దీంట్లో ఎక్కువ కారం పట్టదండి, కొంచెం మసాలా దినుసులు వేస్తాం అంతే. చాలా చోట్ల జీడిపప్పులు కూడా వాడతారండి, మరి తీపిగా అయిపోతుంది. జీడిపప్పు చేశాను కానీ నాకు అంత నచ్చలేదు, పల్లీలదే చాలా బాగుంది. కొంచెం పల్లీలు వేగుతుండగానే ఓ 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూను గసగసాలు. ఇది ఇందులో చాలా బాగుంటుందండి వాసన. దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేస్తాం. మన దగ్గర ఎండు కొబ్బరి లేదనుకోండి, కొబ్బరి పొడి దొరుకుతుంటుంది. ఇప్పుడు మనకి జనరల్ బాగా బజార్లలో చిన్న ప్యాక్స్ దొరికేస్తాయి. ఆ కొబ్బరి పొడి తెచ్చుకుని వేసుకుంటే అటు పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. పల్లీలు గసాలు అన్నీ వేగిపోయినాయండి. పల్లీల్ని కొంచెం తెల్లగానే ఉంచి గసాలు అండ్ నువ్వుల్ని మాత్రం ముదురు రంగులో చేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసేసి వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. ఇదేంటంటే పలచగా నీళ్ళు పోసి ముద్దలాగా గ్రైండ్ చేసుకుని ఆ ముద్ద వచ్చాక తర్వాత చేద్దాం నెక్స్ట్ పని. మనం వేయించిన మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిర్చిని కొద్దిగా వేయించి తీసేయాలి. ఈ వేయించడానికి ఒక ప్యాన్ పెట్టండి. మనం ఏ ప్యాన్లో ఈ కూర చేసుకోదలుచుకున్నామో అదే ముందు పెట్టేసుకోవచ్చు. ఓ 3 స్పూన్ల నూనె, ఒక 2.5-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మిర్చిని కొద్దిగా స్లిట్ చేసి పెట్టుకోండి. ఇట్లా చిన్న చీలికి ఇవ్వకపోతే మిరపకాయలు పేలుతాయి కదా, మొహం మీద పడతాయి. సో ఇది కొంచెం వేడెక్కనిచ్చి మిర్చి వేయించి పక్కన పెట్టుకోవటము, మసాలాలు వేయించేసుకోవటమే. మూత పెట్టి మగ్గనివ్వండి, లేకపోతే ఈ నూనె అంతా మన మీదకి వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి కదిపితే సరిపోతుంది. జస్ట్ కాయలు మగ్గాక తీసేద్దాం. ఈ మిరపకాయలతోటి వంట చేసుకోవటం భలే సరదాగా ఉంటుందండి. కాయ చూస్తే ఆనందం వస్తుంది మనకి, కానీ కారం ఉండదు. హ్యాపీ, పిల్లలు తిన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకేం కావాలంటే ఇట్లా బ్లిస్టర్స్ రావాలన్నమాట, బొబ్బలు వస్తే బాగుంటుంది. రెండో పక్కకి తిప్పేసరికి మళ్ళీ ఇలా పొగొస్తూ ఉంటుంది. తీసేద్దాం. సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిటికెడు పసుపు, తర్వాత కరివేపాకు వేస్తే దీంతోపాటు వాసన చాలా బాగుంటుంది. ఇదేం పెద్దగా కనపడదు కూడా, జస్ట్ స్మెల్ వస్తుంది అంతే. ఉల్లిపాయ వేగాక ఒక్కొక్క మసాలా పొడి వేసేసుకోవాలి. ఏమేమి వేయాలి ఇందులో అంటే, మనం ఇందాక ఏం చేసాము, వేయించిన దాంట్లో
పప్పులే కదా, పల్లీలు, నువ్వులు, పాపీ సీడ్స్, అదే మన గసగసాలు వేసాం. కొంచెం ఎండు కొబ్బరి మీకు చూపించలేదు కానీ ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాం, పౌడర్ యాడ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో ఇంకా మనం వేయాల్సింది ఏంటంటే, దాంట్లో అల్లము వెల్లుల్లి కూడా వేసేసాం కదా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మన గరం మసాలా పౌడర్ ఇంట్లో వాడుకునేదే, దీనికి ఏం ప్రత్యేకంగా మసాలా పొడి అక్కర్ల, మామూలుగా మనం చేసుకుంటాం కదా ఆ మసాలా పొడిని వాడేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ఈ కూరకి బేస్ అనమాట, అంతే. వేగింది. ఈ పసుపు ఇష్టం లేకపోతే మానేయచ్చండి. ఏంటంటే ఈ నూనెలో పసుపు వేయటం అనేది ఒక హ్యాబిట్, నాకు అలవాటు ఎక్కువగా ఉంది, అందుకని వేసేస్తాను నేను. వేయించిన జీలకర్ర పొడి ఒక చిన్న స్పూను, తర్వాత ధనియాల పొడి ఒక చిన్న స్పూను, తర్వాత గరం మసాలా పొడి ఒక చిన్న స్పూను. ఇందులో మనం ఏం చేస్తాము, చింతపండు వేసుకుంటాం, అంచేత ఆమ్చూర్ లాంటివి ఏమి వేయం. కారం కూడా ఒక చిన్న స్పూన్, కొంచెమే వేసుకోండి, అంటే ఇది కమ్మగా ఉండే కూరే. కొంచెం ఈ మసాలా మనం వేసిన పొడులు ఈ నూనెలో వేగాక అప్పుడు తర్వాత పని. వేగిపోయాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దని ఇందులో వేసేయండి. ఈ మసాలా పొడి అడుగంటిపోతుందండి, అందుకని కాసిన ఆ గిన్నెలోనే నీళ్ళు కలిపేసి పోసేయండి. మరి కాసిన నీళ్ళు పోసుకోవచ్చు అనమాట, ఏం అవ్వదు. ఇదంతా దగ్గర పడేసరికల్లా కొంచెం గ్రేవీష్గా అవుతుంది. దీంట్లో మనం చివరిగా వేయవలసింది ఏంటంటే ఆ మాత్రం చింతపండు. మనం ఒక 6 కాయలు పెట్టుకున్నాం కదా, ఒక నిమ్మకాయ కంటే తక్కువ, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసి పెట్టుకోండి. ఆ జ్యూస్ పోసేద్దాము. దీనికి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూనున్నర అలా పడుతుంది. ఒక చిన్న బెల్లం ముక్క, ఎక్కువ వేయక్కర్లేదు. మీకు ఇష్టం లేకపోతే బెల్లము పంచదార వేసుకోండి, లేకపోతే ఏమవుతుందంటే ఇది కసకసగా ఉంటుంది, అంత రుచిగా కుదరదు. ఒక 2 నిమిషాలు ఈ ముద్దని దగ్గర పడినిచ్చిన తర్వాత అప్పుడు మన మిరపకాయలను వేసేయాలి. 2 మినిట్సే, అంతకంటే అక్కర్లేదు. స్టవ్ కొంచెం హైలో పెట్టండి, నీళ్ళు చాలా పోసాం కదా, సో కాస్త పొయ్యి ఎక్కువనే ఉంచవచ్చు మంట. 2 మినిట్స్ అయింది కదా, ఈ పచ్చిమిర్చి మనం ఏదైతే పెట్టుకున్నామో వాటిని ఇందులో వేసేద్దాం. వేసాక ఇది ఈ చింతపండు, ఈ గ్రేవీ, మనం వేసిన బెల్లము ఆ మిక్స్లో తాపీగా ఉడుకుతాయి. ఈ మిరపకాయలో ఉన్న ఒక చిన్నటి కారము, తర్వాత చక్కటి గుమగుమ, రెండు కూడా ఈ గ్రేవీకి సరిపడా ఎక్కిపోతాయి. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టి ఒక 8 నిమిషాలు కనీసం స్టవ్ మీద సిమ్లో వదిలిపెట్టేయాలి. మూత పెట్టేద్దాం, ఎందుకంటే ఇవి చిట అని అంతా స్టవ్ అంతా పడుతుంది. చాలా మటుకు అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. జస్ట్ మనం వేసిన నూనె కాస్త లైట్గా కనపడంగానే దించేసుకోవచ్చు. ఈ మిర్చి కూడా రంగు మారిపోయినాయి చూడండి, గ్రీనిష్ లేదు, బాగుంది. వడ్డిచ్చే ముందు ఒకసారి ఉప్పు సరి చేసుకోండి. సాధారణంగా ఇలాంటి వంటకాలు మనం దేవుడి దగ్గర పెట్టాం, పార్టీస్ కోసం చేసుకుంటాం. ఉప్పు కారాలు ఏమైనా అవసరమా అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. కారం డెఫినెట్గా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది కమ్మటి కూర. ఇందులోకి మనకు కావాల్సిందల్లా కొంచెం సాల్ట్, అంతే, అవసరమైతే చాలు. ఇదే చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ పైకి వచ్చే లక్షణం అనమాట. ఇప్పుడు ఇంకా తీసేసేయచ్చు. ఇంకా చిక్కగా అయితే చల్లారేసరికల్లా గ్రేవీ లూజ్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేసేయచ్చు. గ్రేవీ టైట్గా అయిపోయి ముక్కలుగా అయిపోతుంది, బాగుండదు. సో ఆపేద్దాం. దీంట్లో చేతి కొద్ది కొత్తిమీర వేయండి. ఈ కూరని చాలా రకాల రైసుల్లోకి తినేయచ్చు, మనం రొట్టెల్లో కూడా చేసుకోవచ్చు సరదాగా, ఈ చిన్న గ్రేవీ ఉంటుంది కాబట్టి. జీరా రైస్లోకి ఎక్సలెంట్ కాంబినేషను. ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి మన మిర్చికా సాలన్, కమ్మని వాసన వస్తుంది, రెడీగా ఉంది. ఏ రైస్లో అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. పేర్లు వినంగానే మనకు అవేవో చాలా పెద్ద వ్యవహారం అని ఎలాగో చేయాలని అనిపిస్తుంది. ఏ రెసిపీ అయినా మనం ఓన్ చేసుకుని మన స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసి పర్ఫెక్ట్ టేస్ట్ని సాధించవచ్చు. అలా ఎలాగోనే చేస్తేనే మాత్రమే పర్ఫెక్షన్ వస్తుందని భావించద్దు. మనమే పర్ఫెక్ట్, ప్రతిసారి మార్చుకుంటూ ఉండటమే టేస్ట్ని. ఇలాంటి మరెన్నో రుచుల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.